అది సినిమా రిలీజ్ నాటికి వచ్చినప్పటికి ఎలక్షన్స్ వచ్చేసి ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు, ప్రమాణ స్వీకారం కూడా ఇచ్చారు. ఆఖరి నిమిషం వెళ్ళి ఆ ప్రమాణ స్వీకారం కూడా తీసి సినిమా ఎండ్లో అది కూడా వేసాం. ఈ ఎలక్షన్ ఈయన తిరగటం మొదలుపెట్టిన తర్వాత రోజు వచ్చి జనం తండోపాలను చూసి వాళ్ళకందరికీ అనుమానం వచ్చేసింది. ఇందిరాగాంధీ గారు తిరుపతిలో మీటింగ్ కోసం వచ్చారు ఆవిడ. అదే టైంకి ఈ రామారావు గారు వస్తే రానిగల పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా లోపలికి రానివాళ్ళు. అదేమిటంటే ప్రైమ్ మినిస్టర్ గారి మీటింగ్ జరుగుతుంది, మీకు ఇది లేదు అని చెప్పి ఊరు బయట ఆపారు. కొంతసేపు అయిన తర్వాత ఏదో మొత్తం మీద ఆయన చొచ్చుకొని వచ్చేస్తే అప్పుడు దాకా గ్రౌండ్ అంతా జనం ఉన్నాడు. అందరూ ఎన్టీఆర్ వచ్చాడు మొత్తం బులబుల మొత్తం లేచి వెళ్ళిపోయారు. ఏంటి వాట్ హ్యాపెండ్ అంటుంది ఆవిడ. అంటే ఎన్టీ రామారావు అని ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడండి, దానికోసం అని ఆయన వచ్చాడని ఇప్పటికి అందరూ వెళ్ళిపోయారండి. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా చాలా చీప్ ఇంప్రెషన్. ఎన్టీఆర్ మొహానికి రంగేసుకుని హీరోయిన్లతో తైతక్కలాడేవాడు, రాజకీయాల గురించి వీళ్ళకేం తెలుసు అన్న ఇది చేసేసి చాలా హీనంగా మాట్లాడాడు. తీసుకెళ్ళి అరేబియా సముద్రంలో ఇసిరిపారేయండి ఇలాంటి మాటలు అనేవాడు రామారావుని. అనుకొద్ది ఆయనకి పౌరుషం పెరిగేది. వీళ్ళందరూ ఫీడ్బ్యాక్ కూడా ఇందిరాగాంధీకి అలాగే ఫీడ్బ్యాక్ ఏం లేదమ్మా అసలు ఏం లేదు. ఎప్పుడైతే ఆవిడ కళ్ళారా చూసి తన మీటింగ్ జరుగుతా అంటే ఈ మీటింగ్లోంచి జనమందరూ బిల్లబిల్ల లేచిపోయి అక్కడికి వెళ్ళిపోయారంటే ఇది డేంజర్, ఆలోచించాల్సిన విషయం అని చెప్పి వెంటనే డెసిషన్ తీసుకొని ఎలక్షన్స్ ప్రీపోల్ చేసేసి అనౌన్స్ చేసి. ఎందుకు చేసిందంటే ఈ ప్రజా ఆకర్షణ ఆపేయాలి అనేది ఒకటి. తర్వాత ఏమో సడన్గా ఇచ్చేటప్పటికి, ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళకి సిస్టమ్ అన్నీ తెలుసు కాబట్టి ఎలక్షన్ ఎట్లా చేయాలి అంతా కూడా రెడీ అయిపోద్ది కాబట్టి 4 నిమిషాలు మీరు చేసి వస్తున్నారు. ఈయన టూర్లో ఉన్నాడు, ఎక్కడ ఉత్తరాంధ్రప్రదేశ్లో టూర్లో ఉన్నాడు. అక్కడ టూర్లో ఉండగా అనౌన్స్ చేసి ఇది క్యాండిడేట్లు ఎవరో తెలియదు, ఎలక్షన్ ఎట్లా చేయాలో తెలియదు, ఎలక్షన్ ఏజెంట్ అంటే ఎవరో తెలియదు, బూత్ కమిటీలు ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఆ టైంలో అనౌన్స్ చేసేటప్పటికి ఆయన మస్టన్టుగా అక్కడ క్యాన్సిల్ చేసేసి హైదరాబాద్ వచ్చేస్తే అప్పుడు రామోజీరావు గారు చేసిన ఒక గొప్ప తెలివైన పని ఏంటంటే, ఇలాంటిది ఏదో జరుగుద్దని ముందు నుంచి ఆయనకు అనుమానం ఉంచేసి ఆయనకున్న దీంతో మొత్తం అన్ని ఏరియాల నుంచి మీ ఊళ్ళో డాక్టర్లు ఎవరు, చదువుకున్న వాళ్ళు ఎవరు, లాయర్లు ఎవరు, నీతివంతులు ఎవరు, ఇలాంటి ఎన్ని ఇన్ఫర్మేషన్ సేకరించి రాగానే ఆయన ఎదురుకుండా పెట్టగానే అందులో చూసి వెరీ గుడ్ బ్రదర్, మనందరూ కూడా నీతివంతులను తీసుకోవాలి, పాత వాళ్ళు ఉద్దసులు ఎవరు కూడా కొత్త వాళ్ళని అందరూ కూడా యంగ్ జనరేషన్ తీసుకుందాం అని చెప్పి అందులో సెలెక్ట్ చేసుకుని బ్రహ్మాండమైన సెలెక్ట్ చేశారు, అనౌన్స్ చేశారు. ఇక అప్పుడు మేము మళ్ళీ నేను, గిరిబాబు గారు, సత్యనారాయణ గారు, గోపాలరావు నలుగురు మళ్ళీ వెళ్ళాం. అన్నగారు ఇట్లా మరి సడన్గా అనౌన్స్ చేసేసారు, మీరు రాయలసీమ బాగా తిరిగారు, ఉత్తరాంధ్రప్రదేశ్ తిరిగారు, సర్కారు బాగానే తిరిగారు, తెలంగాణ తిరగలేదు, మీరు అనుమతిస్తే మేము నలుగురం కలిసి ఒక లారీ మీద ఒక డయాస్ లాగా వేసుకొచ్చుకొని మేము నలుగురం దాని మీద వెళ్తాం, ఎక్కడెక్కడ మీటింగ్ చెప్పేసి తిరిగి కవర్ చేసి వస్తాం, తెలంగాణ కవర్ చేస్తామండి. వద్దు బ్రదర్, నేను ఆ రోజు నేను మాట చెప్పాను, ఇవాళ ఇది చెప్తాను, వద్దు, జీవితాలు పాడు చేసుకోవద్దు, నేను తెగించాను, ఏమైనా నాకు పర్వాలేదు అని అన్నారు. అది ఆ రోజున కూడా యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇంకోటి కూడా జరిగింది. ఆయన ఉత్తరాంధ్రప్రదేశ్లో తిరుగుతున్నప్పుడు బాలకృష్ణ గారి పెళ్ళిను, రామకృష్ణ గారి పెళ్ళి, ఇద్దరు పెళ్ళి ఒకే రోజు జరిగింది. తిరుపతిలో చేశారు పెళ్ళి. ఆ పెళ్లికి రమ్మనమని తారకమ్మ గారు వీళ్ళు అందరూ ఫోన్ చేసి చెప్తే మేము ప్రజల్లోకి వెళ్ళిపోయాం, ఇక ప్రజలే తప్ప మాకు ఇంకెవరు కుటుంబం ఇది అంటూ మాకెవరూ లేరు, పెళ్ళి మీరు అందరు కలిసి దగ్గర కూర్చొని చేయించండి, వాళ్ళకి అంతగా మా ఆశీస్సులు కావాలంటే, మీరు ఆశీస్సులు లేకుండా ఎట్లా అండి, వారికి మా ఆశీస్సులు కావాలంటే వారే మా దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకోండి. పెళ్ళి కూడా వెళ్ళాలి, ఇద్దరు కొడుకులు పెళ్ళి, అందులో బాలకృష్ణ రామకృష్ణ ఇద్దరు కలిసి పెళ్ళి అయిన తర్వాత దంపతులతో అక్కడికి ఆయన టూర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చి, ఇద్దరు కొడుకులు పెళ్ళి అయినా సరే వైఫ్ అందరూ ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఫోన్ చేసి చెప్పినా సరే వెనక్కి వచ్చే ప్రశ్నే లేదు ఇప్పుడు అని చెప్పి చేశారు. ఏంటంటే ఒక ఐరన్ మ్యాన్ లాగానే సెంటిమెంటు ఇది అన్నీ పక్కన పెట్టేశారు. ముందు ఒకటే జయం, అక్కడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళని గెలిపించాలి, తెలుగువాడి పవర్ ఏంటో చూపించాలి అనేది ఒక జయం. అలా వచ్చేసి ఎలక్షన్స్ అయిపోయినాయి, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచేశాడు. రండి బ్రదర్ అది అన్నారు, అందరిని పలకరించారు. వాళ్ళు సాయంత్రం మనందరూ కూడా మన దగ్గర భోంచేద్దాం, సాయంత్రం అందరూ రండి అన్నారు. అందరం సాయంత్రం ఒకటికి వెళ్ళాం, భోజనాలు చేసాం, అయిపోయింది.